ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కొత్త తెలుగు సినిమా నిన్న శుక్రవారం నవంబర్ 7న థియేటర్స్ రిలీజ్ అయింది. హీరో వచ్చేసి తిరువీర్ ఎవరంటే మనకు మసూదా సినిమాలో హీరో అనమాట. అతను ఇంకో సినిమా కూడా ఉంది పరేషాన్ అనేసి. నేను ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఏదో చిన్న సినిమాలే, బడ్జెట్ ఏం లేదు, ఏదో ఓటీటీ సినిమా అనుకున్నా కానీ థియేటర్ సినిమా అని తెలియదు నాకు. ఒక తిరువీరు తప్ప నాకు ఇంకెవరో యాక్టర్లు తెలియదు, అంత కొత్త వాళ్ళే ఉన్నారు. సరే అని చూస్తే ట్రైలర్ నచ్చింది కాబట్టి చూశాను. మొదటి అరగంట పాటు ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే ఉంది సినిమాలో. సో నాకు ట్రైలర్ చూశాను కాబట్టి ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. ఇంకా ట్రైలర్ ఏదైతే చూపించారో అదే ఉంది కదా అనిపించింది. ఏమంటే ఇది సెటప్ అంతా ఎక్కడ పెట్టుకున్నారంటే ఉత్తరాంధ్రలో పెట్టుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ దగ్గర ఏదో చిన్న పల్లెటూరులో పెట్టుకున్నారు. అక్కడే తీశారు షూటింగ్ కూడా. బడ్జెట్ లేదు, తెలిసిపోతుంది, ప్రొడక్షన్ వాల్యూస్ లేవు. తిరువీరు ఒక్కటి తెలుసు. బట్ ఆ మొదటి అరగంటలో తిరువీరుతో పాటు తిరువీరుకు ఒక హీరోయిన్ పెట్టుకున్నారు. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి స్లాంగ్, ఆ వాయిస్ అమ్మాయిదో ఏమో తెలియదు కానీ చాలా క్యూట్గా అనిపించింది అమ్మాయి. అమ్మాయి ఇంతకుముందు కమిటీ కురాలలో చేసిందంట, నాకు తెలియదు. ఈ సినిమా ప్రమోషన్స్లో తెలుసుకున్నా. ఇక వాళ్ళిద్దరితో హీరోయిన్తో పాటు హీరోకి అసిస్టెంట్గా రోషను మన #90s అనే వెబ్ సిరీస్లో బాగా నవ్వించాడు ఆ పిల్లోడు. సో ఆ పిల్లోడు వీళ్ళ ముగ్గురు మొదటి అరగంటలో. వీళ్ళ ముగ్గురు కాకుండా ప్లస్ ఇంకొక జంట ఉంది, అంటే సెకండ్ హీరోయిన్ అనుకోవాలి. అతను సెకండ్ హీరోగా చేసిన అతను నరేంద్ర అంట అతని పేరు, ప్రమోషన్స్లో కనుక్కున్నా. అతను తెలంగాణ అబ్బాయి. ఇంతకుముందు మేం ఫేమస్ సినిమాలో చేశాడంట. అదే ఎక్కడ చూసినట్టు గుర్తు వస్తుంది అతని ఫేసు. భలే చేశాడు అతను. యాక్సెంట్ కానీ ఆ ఉత్తరాంధ్ర యాక్సెంట్ అసలు భలే అనిపించింది నాకు మొదటి అరగంటలో. ఇవన్నీ సెటప్ ట్రైలర్లో చూపించారు. బ్యాక్గ్రౌండ్లో మనకు ఉత్తరాంధ్ర పాటలు, అంటే సినిమా పాటలు కాదు, ఉత్తరాంధ్ర లోకల్ జానపద గీతాలన్నీ వెనకాల వస్తుంటాయి. సురేష్ బొబ్బిలి అనుకుంటే మ్యూజిక్. అలా చిన్న సినిమా, బడ్జెట్ లేదు, రియల్ లొకేషన్స్లో తీశారు. బాగానే ఉంది. ఒక అరగంట పాటు ఓపిక్గా చూడాలి మొదటి అరగంట. ఆ తర్వాత ఏదైతే ట్రైలర్లో మనకు చూపించారో ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సినిమా సెకండ్ హాఫ్, అంటే ఫస్ట్ హాఫ్లో చివరి రెండవ అరగంట మాత్రం హిలేరియస్గా అనిపించింది నాకు. అంటే హీరోకు ప్రాబ్లం, తిరువీరుకు ప్రాబ్లం వచ్చింది ఈ రెండో జంట వల్ల. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హీరోయిన్, అసిస్టెంట్ ఈ ముగ్గురు పడే పాటలు బాగా నవ్వు తెప్పించాయి. అరగంట పాటు భలే అనిపించింది. ఇక ఇంటర్వెల్కి ట్విస్ట్ పెట్టారు. అంటే మన హీరోయిన్ ఏదైతే సొల్యూషన్ కావాలనుకుంటారో ఆ సొల్యూషన్ వస్తుంది వాళ్ళకి, కానీ వాళ్ళ వల్ల రాదు, వేరే వాళ్ళ వల్ల వస్తుంది అనమాట అది. ఇక అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ అనుకుంటాం, కానీ ఇంటర్వెల్లో ఆ ట్విస్ట్ తర్వాత, ఇక ఇంటర్వెల్ తర్వాత, అంటే ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ గంటనే ఉంది, సెకండ్ హాఫ్ 45 నిమిషాలే ఉంది. ఇక సెకండ్ హాఫ్లో మొదటి 10 నిమిషాలు కొద్దిగా ఎమోషన్ టర్న్ తీసుకున్నారు. అంటే హీరో ఏదైతే సొల్యూషన్ వచ్చింది కానీ దానివల్ల అతను బాధపడి, ఇక హీరోకి సొల్యూషను, రెండో హీరోకి ప్రాబ్లము. సో ఇప్పుడు రెండో హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేసి మళ్ళీ హీరోయిన్ అండ్ అసిస్టెంట్ కలిసి మళ్ళీ అవే పాటలు, ఫస్ట్ హాఫ్లో చూపించిన పాటలే మళ్ళీ పడతారు ఒక 20 నిమిషాలు. ఈసారి అంతగా అనిపించలేదు నాకు, ఎందుకంటే ఆల్రెడీ చూసేసాం కదా ఫస్ట్ హాఫ్లో, సేమ్ అలాగే అనిపించింది స్క్రీన్ ప్లే. ఆ తర్వాత అప్పటికి గంటన్నర సినిమా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ హీరోకి ప్రాబ్లం సాల్వ్డ్. ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే మళ్ళీ ప్రాబ్లం వచ్చి మొదటి హీరోకి చుట్టుకుంటుంది మళ్ళీ. ఇక అక్కడ లాస్ట్ 15 నిమిషాల్లో క్లైమాక్స్లో హీరో ఇంకా నిజం చెప్పడము, దానికి అక్కడ చిన్న ఎమోషనల్గా అది క్లైమాక్స్లో వాళ్ళు సాల్వ్ చేసుకునే విధానము మంచిగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందనేసి. చాలా బాగా అనిపించింది. అంటే మొదటి అరగంట పాటు మనం ఓపికగా చూడగలిగితే, సెటప్ కొంచెం టైం తీసుకొని కూర్చొని చూడగలిగితే, మిగతా గంటంబావు సినిమా చాలా ఎంటర్టైన్ చేస్తుంది. సో బాగా, అంటే స్మైల్ వచ్చింది నాకు ఫేస్లో, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో. సెకండ్ అరగంట చాలా బాగా నవ్వుకున్నాను నేను. దానితో యాక్టర్లు అందరూ ఎంత న్యాచురల్గా పర్ఫార్మెన్స్, అంటే అందరూ కొత్త వాళ్ళే. ఎస్పెషల్లీ సెకండ్ హీరో పేరెంట్స్ కానీ, సెకండ్ హీరోయిన్ పేరెంట్స్ కానీ, వాళ్ళు కూడా భలే చేశారు. వాళ్ళు కొన్ని సినిమాల్లో ఉన్నారులే కానీ మదర్ క్యారెక్టర్స్ ఇద్దరు. బట్ ఆ స్లాంగ్ భలే ఉంటుంది ఉత్తరాంధ్రది స్లాంగ్. అంటే మరీ డీప్గా వెళ్ళకుండా పైన టచ్ చేశారు స్లాంగ్ని కూడా. అంటే ఇప్పుడు తెలంగాణకు ఒక బలగం ఎలాగో తెలంగాణ స్లాంగ్కి, ఇప్పుడు ఈ సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది మనకు ఉత్తరాంధ్ర స్లాంగ్కి మంచిగా అనిపించింది అనమాట. మంచి డైరెక్టర్ కూడా అక్కడి నుంచే, శ్రీకాకుళం సైడ్ నుంచే ఇంటర్వ్యూ చూశాను. అతనే రాసుకున్నాడు, అతనే తీశాడు, చాలా బాగా తీశాడు. ఏమంటే స్టార్ కాస్ట్, అదే అందరు కరెక్ట్గా సెట్ అయ్యారు, బాగా తీసుకున్నారు, చిన్న బడ్జెట్లో మంచిగా తీసుకున్నారు. నాకు నచ్చింది. గంట 45 నిమిషాల సినిమా. నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. సో వాచబుల్. బట్ ఏమంటే థియేటర్లో చూడాలా, ఓటీటీలో చూడాలా అనేది ఇక మీ ఇష్టం. థియేటర్లో కుదరకపోతే గాన
ఓటీటీ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంటిల్లిపాది ఎంచక కూర్చొని ఒక 2 గంటల పాటు 2 గంటలు కాదు, 1:45 సినిమా. సో హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో చూడండి ఈ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువురికి మంచి సినిమాలు, ఒక మసూదా, ఒక పరేషాను, ప్లస్ ఇది ఇప్పుడు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇంకా కొంచెం అచ్చ తెలుగు టైటిల్ పెట్టి ఇంకా బాగుండేదేమో. సరే, సినిమాకు సరిపోయింది ఆ టైటిల్ కాబట్టి ఓకే. నాకైతే సినిమా మొత్తంలో హైలైట్ వచ్చేసి ఆ హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ ఆ అమ్మాయి. ఇక మిగతా అందరు బాగా చేశారు. రోషనా పిల్లోనిది ఒక 2 సీన్లు పెట్టుకున్నారు. ఈ టాయిలెట్ సీన్స్ ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు, నాకు నచ్చవు పర్సనల్గా. అదొక్కటే మైనస్ నాకు పర్సనల్గా. మిగతా అంతా చాలా బాగా ఉంది సినిమా. ఓకే, బాయ్.